హక్కులకై ఆరాటపడుతున్నాడు. Man has forgotten his responsibilities, but is struggling and fighting for his rights. నిజముగా మానవుడు లోతులకు దిగి విచారించినా మానవునికి ఎట్టి అధికారం కానీ హక్కు కానీ లేదు ఈ జగత్తునందు. If you inquire in depth, man does not have any authority or right. కర్తవ్యమే తన యొక్క అధికారం కానీ ప్రత్యేకమైన అధికారము తనకు లేవు. His authority is only to perform his duty, but he does not have any other right. కర్తవ్యమును నిర్వర్తించక హక్కులకై ప్రాకులాడటము ఇది వెర్రితనం. Without performing one's duty, struggling for rights is foolishness and madness. ఈనాడు లోకంలో సంభవించినటువంటి ఈ విప్లవమునకు మూల కారణము కర్తవ్యాలను విస్మరించటమే. For all the catastrophes in the world today, man's forgetting his duty is irresponsible. ఎవరెవరి కర్తవ్యాన్ని వారు చక్కగా నిర్వర్తించుకున్నప్పుడు జగత్తు సుభిక్షంగా ఉంటుంటుంది. When everyone performs his duty, the whole world will be safe and secure. యజమానుని యొక్క కర్తవ్యము చక్కగా నిర్వర్తించినప్పుడే పనివారి యొక్క విలువలు పెరుగుతూ ఉంటాయి. When master performs his duties properly, the servants will follow his example. తల్లిదండ్రుల యొక్క కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించినప్పుడే బిడ్డల యొక్క అధికారము అధికమవుతుంది. When parents discharge their duties, the rights of the children will increase. పిల్లలు తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే తల్లిదండ్రుల యొక్క గొప్పతనము వ్యాప్తమవుతుంది. When children discharge their duties, then it expresses the greatness of the parents. అటులనే అధ్యాపకుల యొక్క కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించినప్పుడే విద్యార్థుల యొక్క విశిష్టత అధికమవుతుంది. Similarly, when teachers discharge their duties, we find uniqueness in the students. విద్యార్థులు తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే అధికారుల యొక్క విలువ అధికమవుతుంది. When students discharge their duties, the authorities and the administrators will gain respect and value. కనుక ఈనాడు ప్రపంచమునందు ఈ కర్తవ్యం యొక్క సంబంధాన్ని విస్మరిస్తున్నాడు. But in today's world, man is forgetting his duties. జగత్తంతయుకుడును అంగాంగముల యొక్క అన్యోన్యతయే స్వరూపం. This world is nothing but the manifestation of the inseparable interdependent relation of its limbs and organs. కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే ఫలమును మనం పొందుకునే అధికారం లభ్యమవుతుంది. When we discharge our duties, we get the right to get the reward. కర్మణ్యేవ అధికారస్య మాపలేషు కదాచన. కర్మాధికారమును మనం చక్కగా నిర్వర్తించినప్పుడు ఫలము సహజంగానే మనకు ప్రాప్తిస్తుంది. When we do our actions responsibly, automatically we will get the reward. కర్మను ఆచరించక ఫలమును ఆశించేటువంటి వాడు మూర్ఖుడనే చెప్పవచ్చు. We should say that he is a fool who expects the results without doing his duty. ఈనాడు మన కర్తవ్యమే నిజమైన అధికారం. Our real right is our